అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కల వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కాంగ్రెస్ నేతల అహంకార పూరిత వైఖరిపై సిద్దిపేటలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మా ప్రతినిధి రంగాచారి మనకు మరింత సమాచారం ఇస్తారు. రంగాచారి, నిన్న సీఎం రేవంత్ రెడ్డి అలాగే అవమానకర వ్యాఖ్యల్ని కొనసాగించే విధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్ల పట్ల అక్కడ ప్రజలు బీఆర్ఎస్ నాయకులు ఎటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఏమంటున్నారు వాళ్ళు? ఎస్ రంగాచారి. రాజేష్, సిద్దిపేటలో భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, అట్లాగే సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, ఇట్లా ఈ మహిళలందరి పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేట హౌసింగ్ బోర్డు కమాన్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. అటు ఒకవైపు మహిళలు, మరోవైపు పురుషులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా ఇక్కడ చేరి రాస్తారోకో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యల్ని వాళ్ళు తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు. ఒక మహిళా ప్రజాప్రతినిధులను ఇంత దారుణంగా అసెంబ్లీ వేదికగా, రాష్ట్ర శాసనాలు తయారు చేసే శాసనసభ వేదికగా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా మహిళల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కేవలం మహిళలని కించపరుస్తూ మహిళలు చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన ఈ మహిళలంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి ఒక వ్యక్తి ఒకవైపు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా సబితా ఇంద్రారెడ్డి పట్ల ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కొనసాగిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల కూడా తీవ్ర స్థాయిలో ఇక్కడ నిరసన వ్యక్తం అవుతూ ఉన్నది. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులంతా ఇక్కడ చేరుకొని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం, ఇక్కడ ఎందుకోసం ఈ ఆందోళన చేస్తున్నారో చెప్పండి. చైర్మన్ గారు, ఏంటి అసలు ఎందుకు ఇంత ఆందోళన? ఎందుకోసం? నిన్న నిండు సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు మహిళా శాసనసభ్యులను పట్టుకొని నిందించడం నిజంగా దురదృష్టకరం. అయితే ఇంతకు ముందే రేవంత్ రెడ్డి కూడా అయితే వాళ్ళ సోనియా గాంధీని కూడా అదే విధంగా మాట్లాడారు. కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి సభలో ప్రజలకు ఏదైతే అడుగుతా ఉన్నామో 6 గ్యారంటీలు ప్రజలు మహిళలకు ఏదైతే అమలు పరిచేది ఉందో దాని గురించి సునీత లక్ష్మారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతుంటే అసభ్యంగా మాట్లాడడం ఇది దురదృష్టకరం. సభలో ఉన్న ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడితే మహిళలపై అంత దురుసుగా ఉంటే రేపు అసలు ఏం చేస్తారు వీళ్ళు అనేది ఇలా మహిళలంతా ప్రశ్నిస్తా ఉన్నారు. దయచేసి అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి. సభలు అన్నారు కాబట్టి తప్పక వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఏదైతే మహిళా శాసనసభ్యులు కావచ్చు, మహిళా ప్రజాప్రతినిధులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎక్కడ కూడా శ్రమించరు. తప్పకుండా సందర్భం ఇచ్చినాడు, మళ్లీ నిరోధిస్తాం. తప్పకుండా ఈ మహిళల పట్ల మళ్ళీ ఇలాంటి ఎప్పుడు కూడా జరగద్దని కూడా కోరుతా ఉన్నాం. ఇది మనకి ఇక్కడ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు చెప్తున్న విషయం. అట్లాగే కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. మహిళలు ఏమంటున్నారో వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మా, రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్నారు. రోడ్డు మీద రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసే కార్యక్రమం ఇప్పుడు కొనసాగుతూ ఉన్నది. పార్టీ శ్రేణులంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును అమలు చేయాలని చెప్పి డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అదే పద్ధతిలో ఈ శాసనసభలో మహిళా నాయకురాలంతా కలిసి ఆందోళనకు దిగుతున్నటువంటి సందర్భంలో మహిళల్ని కించపరిచే విధంగా వీళ్ళు మాట్లాడడం పట్ల తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం అవుతుంది. అమ్మ, మీకు
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు సీఎం రెడ్డిని దిష్టి బొమ్మ దగ్నం చేయవలసి వస్తుంది. ఒక మహిళ అని తెలిసిండు కూడా అట్లా మాట్లాడదు కదా రేవంత్ రెడ్డి సార్ గారు. ఇది మహిళలు కూడా చెప్తున్న విషయం. ముఖ్యంగా విజువల్స్ లో చూస్తున్నాం, రేవంత్ రెడ్డి గడ్డి బొమ్మను దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్నారు. ఆయన ఫోటోని అతికించినటువంటి గడ్డి బొమ్మని దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా సిద్దిపేటలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.